తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల చివర్లోగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలో కొందరు నేతలు కోరుతున్నారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపినందున దీనిపై కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకివ్వాలని ఈ సందర్భంగా నేతలు సీఎంకు సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడంపై కూడా చర్చించారు. రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎన్నికలు వాయిదా వేసేందుకు హైకోర్టును అదనపు గడువు కోరే అవకాశాలను పరిశీలించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు పాత కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల్లో నేతలందరూ ఐక్యంగా పనిచేసేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత రానుంది.